లవ్లో అయినా సరే మ్యారేజ్ లైఫ్ అయినా సరే మనీ ఇంపార్టెంటా లవ్ ఇంపార్టెంటా? లవ్ విషయంలో వస్తే మాత్రం ఇప్పుడు మనం ఏం చెప్పలేము అయ్యా. ఎందుకంటే ఒక టైంలో మేము ఒక పోరిని లవ్ చేయాలంటే కొన్ని వందల ఉత్తరాలు రాస్తుండే. కొన్ని వందల ఉత్తరాలు రాస్తుండే ఒక బుక్ అయిపోతుండే లవ్ లెటర్ రాసి. ఆ లెటర్ తీసుకొని ఆ పిల్లకి ఇవ్వాలంటే ఒక 2-3 సంవత్సరాలు పడుతుండే. ఒక ముద్దు ఇవ్వాలంటే 6 సంవత్సరాలు పడుతుండే. మొత్తం కలిసి ఒక 10 సంవత్సరాలు అవుతుండే. కానీ ఈరోజు ఒక నంబర్ దొరికింది అనుకో పిల్లది, వాట్సాప్ కాల్ అయిపోతుంది, ఫోన్ అయిపోతుంది, అన్నీ అయిపోతున్నాయి కదా ఫోన్లో. ప్రేమ తగ్గిపోతుంది. అప్పుడేంది 10 సంవత్సరాలు లెటర్లు రాసి లవ్ చేసి ఆమెను పెళ్లి చేసుకుంటుండే. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెయిటింగ్ ఉన్నోళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా పెళ్లి కోసం. ఈరోజు ఏమవుతుందంటే ఫోన్ల వల్ల చాలా ఇబ్బంది అయిపోయి జల్దీ కలుస్తారు, అన్నీ జల్దీ అయిపోతున్నాయి, అన్నీ ఫోన్లలో అయిపోతున్నాయి మొత్తం. ఇక ఇది కొంచెం నాకు నచ్చట్లేదు. లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? లవ్ మ్యారేజ్లో కూడా చాలామంది కొంతమంది నిలుపుకునే వ్యక్తులు ఉన్నారు. కొంతమంది ఏమైపోతుంది అప్పట్లో ఏం తెలుసా, ఒక 5,000 పెళ్ళి అయిపోతుంది, 50,000 పెళ్ళి అయిపోతుంది. ఈరోజు కొన్ని కోట్లు పెడతారు పెళ్ళిళ్ళకి, కానీ 10 రోజులు కలిసి ఉంటారు లేదని గ్యారంటీ లేదు. కరెక్టేనా? వీడియో చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి.